వెల్కమ్ టు జీవనరేఖ. విజరల్ మ్యానిపులేషన్ అంటే ఏంటి? శరీరంలో ఎలాంటి రోగానికి ఈ విజరల్ మ్యానిపులేషన్ ఉపయోగపడుతుంది? విజరల్ మ్యానిపులేషన్ డయాబెటీస్, అల్సర్, హార్ట్లో స్టంట్స్ ఉన్న వాళ్ళకి చేయొచ్చా? పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ అండ్ ఇంటర్నేషనల్ ఫిజియో మాన్యువల్ థెరపిస్ట్ డాక్టర్ రాహుల్ గుల్వే గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఈ విజరల్ మ్యానిపులేషన్ గురించిన మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. అసలు ముందుగా ఈ విజరల్ మ్యానిపులేషన్ అంటే ఏంటి డాక్టర్ గారు? సో వెజరల్ మ్యానిపులేషన్స్ అంటే మన ఆర్గాన్స్ని మనం వెజరల్ అని అంటాం అనమాట. ఆర్గాన్స్ అంటే మన హార్ట్, లంగ్, లివర్, గాల్ బ్లాడర్, మన కిడ్నీస్, వీటన్నిటిని మనం ఈ ఆర్గాన్స్ని వెజరల్స్ అంటాం అనమాట. సో మన జాయింట్లో, మన మజిల్స్లో ఎట్లయితే మనకు మూమెంట్ ఉంటుందో ప్రతి ఆర్గాన్కి కూడా ఒక మూమెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మోటిలిటీ అండ్ మొబిలిటీ అంటాం అన్నమాట. ఇప్పుడు దాని స్పెసిఫిక్ స్టేజ్లో అది కూడా ఆ ఆర్గాన్స్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో హార్ట్ ఉంది, సో దాని మూమెంట్ అనేది మనకు తెలుసు. ఓకే, ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ప్లస్ లివర్ ఉంది, లివర్ కూడా మనకి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అది చాలా స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫంక్షనల్ మూమెంట్ అది. సో ఈ ఆర్గాన్స్ ఎప్పుడైతే దాని ప్రాపర్ ఫంక్షనింగ్ స్టేజ్లో మూవ్ అవ్వకపోవడము, లేదంటే ఆ ఆర్గాన్స్కి సంబంధించిన ఏదైతే అటాచ్మెంట్ లిగమెంట్స్ ఉంటాయో ఆ లిగమెంట్ స్ట్రైట్నెస్ వల్ల కానివ్వండి, ఆ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ప్రాపర్గా పని చేయకపోవడం, లేదంటే కొంతమంది పెథాలజీ కూడా ఉంటుంది. పెథాలజీ అంటే ఇప్పుడు సపోజ్ కిడ్నీలో స్టోన్స్ కానివ్వండి, లేదంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ కానివ్వండి, అలా అయినప్పుడు కూడా ఆ ఆర్గాన్ ఫంక్షనింగ్ అనేది సరిగా జరగకపోవచ్చు. దానివల్ల కూడా చాలామందికి ఆ ఆర్గాన్ రిలేటెడ్ ఏరియాలో నొప్పి రావడము, అక్కడ కాకుండా దానికి అసోసియేట్ స్కెలిటల్ రెస్ట్రిక్షన్స్ అన్నమాట. సో ఆ ఆర్గాన్స్కి రిలేటెడ్ ఏదైతే ఏరియాస్ ఉంటాయో, ఇప్పుడు నెక్ కానివ్వండి, బ్యాక్ కానివ్వండి, ఇక్కడ ఉండే ప్రాబ్లం ఆ ఏరియాలో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని మనం వెజరల్ మ్యానిపులేషన్స్ చేసి ఆ స్ట్రక్చర్స్ని రిలీజ్ చేసుకోవడం వల్ల ఎక్కడైతే ఆ స్కెలిటల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో, మెడ దగ్గర కానీ, నడుము దగ్గర కానివ్వండి, లేదంటే థొరాసిక్ స్పైన్ దగ్గర కానివ్వండి, లేదంటే ఏదైనా జాయింట్లో ఆ ఏరియాలో ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. ఎస్. అలాగే డాక్టర్ గారు, అసలు ఈ విజరల్ మ్యానిపులేషన్ మన బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్కి యూజ్ అవుతుందంటారు ఇది? సో విజరల్ మ్యానిపులేషన్స్ని మనం ప్యూర్గా పెయిన్ తగ్గించడానికి చూసుకుంటూ ఉంటాం అన్నమాట. సో విజరల్ మ్యానిపులేషన్ అంటే విజరా అనేది స్ట్రక్చర్, ఆర్గాన్ అని అనుకున్నాం కదా. సో మనకి ఏ పేషెంట్ అయినా ఎలాంటి ప్రాబ్లమ్స్తో బ్యాక్ పెయిన్ కానివ్వండి, లేదంటే నెక్ పెయిన్ కానివ్వండి, లేదంటే కొంతమందికి షోల్డర్ పెయిన్ కానివ్వండి, వాటితో వచ్చినప్పుడు చాలామందికి మెడికేషన్స్ తీసుకున్న తర్వాత కానివ్వండి, లేదంటే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటారు. అది తీసుకున్న తర్వాత, లేదంటే కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్ అంటాము, అది తీసుకున్న తర్వాత కూడా, లేదంటే కొంతమంది జాయింట్లో ఇంజెక్షన్స్ కూడా తీసుకుంటారు. సపోజ్ షోల్డర్ జాయింట్ ఉంది, సో ఎన్ని చేసిన తర్వాత కూడా అక్కడ పెయిన్ మాత్రం తగ్గలేదనుకోండి, ఆ ప్రాబ్లం అనేది డైరెక్ట్గా అక్కడి నుంచి రావట్లేదని మనం అనుకుంటాం. ఎలాగైతే ఇప్పుడు హార్ట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెయిన్ వస్తూ ఉంటుంది కదా, ఇప్పుడు నెక్లో ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో అలాగా ఎప్పుడైతే ఆ స్ట్రక్చర్ అనేది ప్రాపర్గా ఫంక్షన్ చేయకపోవడం వల్ల, ఎక్కడైతే ఆ రిఫరల్ పెయిన్ వస్తూ ఉంటుందో దాన్ని ట్రీట్ చేయడం వల్ల, మనకి షోల్డర్ ప్రాబ్లం అనుకున్నాం కదా ఎగ్జాంపుల్గా, షోల్డర్లో ప్రాబ్లం మనకి పెయిన్ వస్తూ ఉంటుంది, మూమెంట్ రెస్ట్రిక్షన్ ఉంటుంది, కానీ షోల్డర్ని డైరెక్ట్గా ట్రీట్ చేసినప్పుడు అక్కడ పెయిన్ తగ్గదు. కానీ దానికి అసోసియేట్ ఏరియాస్ అంటాం, లివర్ అంటాం మనం. షోల్డర్కి అసోసియేట్ ఏరియా లివర్, దాంతోపాటు మన గాల్ బ్లాడర్ కానివ్వండి, లేదంటే మన లార్జ్ ఇంటెస్టైన్ కానివ్వండి, గిలినోహ్యూమరల్ జాయింట్కి సప్లై చేస్తూ ఉంటుంది అది. సో అక్కడ రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా ఆ ఏరియాస్ని ట్రీట్ చేసినప్పుడు, లివర్ ఏరియాని లేదంటే లార్జ్ ఇంటెస్టైన్ సీకమ్ అంటాం, దాన్ని ట్రీట్ చేసినప్పుడు షోల్డర్ పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం ట్రీట్మెంట్ కింద కన్సిడరేషన్ చేస్తాం. అలాగే ఇప్పుడు మీరు అన్నారు అంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఎఫెక్ట్ వస్తుంది లెఫ్ట్ హ్యాండ్కి, సో అప్పుడు ఈ ట్రీట్మెంట్ యూజ్ అవుతుంది అని అన్నారు. ఎస్, డెఫినెట్గా యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ మనము స్పెసిఫిక్గా హార్ట్ గురించి కాకుండా దానికి కింద ఏదైతే డయాఫ్రాగమ్ కింద ఏరియాస్ ఉంటాయో, మన లివర్ కానివ్వండి, గాల్ బ్లాడర్ కానివ్వండి, లేదంటే లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, డ్యూరెన్, దీని గురించి స్పెసిఫిక్గా మాట్లాడదాం. అంటే ఆ హార్ట్లో ఉన్న ప్రాబ్లం కూడా క్యూర్ అవుతుంది అంటారా, లేకపోతే నిజంగా ఆ ప్రాబ్లం వల్ల వచ్చిన ఎఫెక్ట్ మాత్రమే దీనివల్ల క్యూర్ అవుతుంది? ఎస్. సో ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా మనము పెయిన్ని ట్రీట్ చేసేటప్పుడు పెయిన్ అనేది చాలా రకాలుగా ఉంటుంది మనకి. ఇప్పుడు కొంతమందికి ఇంతకుముందు అనుకున్నాం కదా పెథాలజికల్ పెయిన్, కొంతమందికి మెకానికల్ పెయిన్,
అంటే మెకానికల్ పెయిన్ అంటే రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ అంటాం, కొంతమందికి ఆర్గాన్ రిలేటెడ్ పెయిన్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం దాని వెనకాల ఉండే సోర్స్ ఆఫ్ ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేసి ఆ సోర్స్ని ఎప్పుడైతే ట్రీట్ చేస్తామో దాని తర్వాత ఆ ప్రాబ్లం రిపీట్ అయ్యే అవకాశం ఉండదు. అలా కాకుండా సోర్స్ని ట్రీట్ చేయకుండా దాన్ని సిమ్టమ్స్ని మాత్రమే ట్రీట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఆ ప్రాబ్లం అనేది రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆర్గాన్ మ్యానిపులేషన్, వెజరల్ మ్యానిపులేషన్స్లో కనుక మనం చూసుకుంటే ఇప్పుడు షోల్డర్ పెయిన్ అనుకున్నాము. షోల్డర్ పెయిన్ మనకి లివర్ వల్ల కానివ్వండి, లేదంటే సీకం లార్జ్ ఇంటెస్టైన్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మనము సపోజ్ లివర్ ఉంది, లివర్ అనేది మనకి ప్రాబ్లంలో ఉన్నప్పుడు షోల్డర్ పెయిన్ వస్తుంది అనుకున్నాం కదా. సో లివర్ మనం ఎప్పుడైతే ఎగ్జామినేషన్స్ చేస్తామో, ఎగ్జామినేషన్ చేసినప్పుడు లివర్ అనేది అల్ట్రాసౌండ్లో ప్రాపర్గా ఉండాలన్నమాట. అంటే అక్కడ ఇన్ఫెక్షన్ కానీ, లేదంటే లివర్ ష్రింక్ అయిపోవడం కానీ, గాల్ బ్లాడర్ ష్రింక్ అయిపోవడం కానీ, అక్కడ ఆ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఆ ప్రాబ్లమ్స్ లేకపోతే మనం వెజరల్ మ్యానిపులేషన్స్తోని ఆ స్ట్రక్చర్ని ఎప్పుడైతే ప్రాపర్గా ఫంక్షనింగ్ చేయడం స్టార్ట్ చేస్తామో ఇక్కడ షోల్డర్ పెయిన్ తగ్గిపోతుంది. కానీ అలా కాకుండా లివర్లో ఇప్పుడు వేరే పెథాలజీ ఉందనుకోండి, వేరే పెథాలజీ ఉంటే మనం దాన్ని ట్రీట్ చేయడానికి స్పెషలిస్ట్ దగ్గరికి పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం వెజరల్ మ్యానిపులేషన్ని ప్రాబ్లమ్స్ని రూల్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ స్ట్రక్చరల్ ఇన్స్టెబిలిటీ కానీ, స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉంటే మనం ట్రీట్ చేస్తాం. అక్కడ ఉండే ఇంటెన్సిటీ ఆఫ్ ప్రాబ్లమ్ని బట్టి మనము డాక్టర్ని ప్రిఫర్ చేయడమా లేదంటే మనం ట్రీట్ చేయడమా అనేది అక్కడ డిసిజన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం సోర్స్ని ట్రీట్ చేస్తామో డెఫినెట్గా అక్కడ ఉండే ప్రాబ్లం క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, శ్వేత గారు కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. శ్వేత గారు. హలో శ్వేత గారు. హలో శ్వేత గారు, కాస్త గట్టిగా మాట్లాడండి శ్వేత గారు. హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ యాక్చువల్లీ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2016లో సర్జరీ అయింది. బట్ నాకు బ్యాక్ పెయిన్ అప్పుడప్పుడు వస్తుంది, కానీ మీరు అన్నట్టు స్టమక్ ఏరియాలో ఎక్కువ ఉంటుంది. సో వాటికి ఏమైనా మనం ట్రీట్ చేయొచ్చా? ఎస్ మేడం, ఇప్పుడు చాలా మందికి బ్యాక్ పెయిన్ రావడానికి నడుములోనే కాకుండా మనకి సి సెక్షన్ అయిన లేడీస్కి ఎప్పుడైతే అక్కడ సి సెక్షన్ జరుగుతుందో సూచరింగ్స్ చేస్తారో అక్కడ స్కార్ డెవలప్ అయిపోయి ఉంటుంది కదా. ఆ స్కార్తో పాటు చాలా సివియర్గా అడేషన్స్ ఫామ్ అయి ఉంటాయి. అంటే మనం పొట్ట కింద భాగంలో కనుక చూసుకుంటే అక్కడ స్ట్రక్చర్ చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే అక్కడ దాన్ని మనం మొబిలైజ్ చేస్తామో చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ అడేషన్స్ని మనం బ్రేక్ చేస్తామో ఆ వెజరల్ మ్యానిపులేషన్స్ ద్వారా, ఈ అడేషన్స్ని బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ ఉండే ఏదైతే ఫేషియా అంటామో, స్కిన్ మస్కులర్ టైట్నెస్ ఏదైతే ఉంటుందో అది రిలీజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇది రిలీజ్ అయిపోతుందో మనకి బ్యాక్ స్ట్రక్చర్లో ఉండే ప్రెషర్ తగ్గిపోతుంది. సో దానివల్ల బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా మనం కనుక చూసుకుంటే ఏదైతే బ్యాక్ పెయిన్ ఉందో, బ్యాక్ పెయిన్ రావడానికి రీజన్ డిస్క్లో ఉండే ప్రాబ్లమా లేదంటే ఇక్కడ ఉండే స్కార్ వల్ల వస్తుందా అనేది మనం రూల్ అవుట్ చేసుకున్న తర్వాతనే ట్రీట్మెంట్ చేయడం మొదలవుతుంది అన్నమాట. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు. శివ గారు వరంగల్ నుంచి. శివ గారు. హలో శివ గారు. శివ గారు, మీ వాయిస్ చాలా లోగా ఉంది, కాస్త గట్టిగా మాట్లాడండి. హలో సార్ చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ యాక్చువల్గా నా పెయిన్ వచ్చేసి అయితే నేను క్రికెట్ ప్లేయర్ సార్. ఓకే. ఈ షోల్డర్ పెయిన్ 1 year నుంచి వస్తుంది సార్ నాకు. ఎప్పటి నుంచి వస్తుంది? ఒక 1 year అవుతుంది సార్. ఓకే, ఏమైనా ఇంజురీ అయిందా? ఇంజూరీ ఏం లేదు సార్, అంటే నేను లాంగ్ ఆఫ్ నుంచి ఇట్లా త్రో చేసేయడం వలన దానికి కొంచెం స్ట్రెయిన్ అయినట్టుంది సార్ అది. ఓకే. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఫిజియోథెరపీ కూడా చేయించాను. 2 months తర్వాత కూడా అసలు సెట్ కాలేదు సార్. అది మెడిసిన్ కూడా వాడాను. జాయింట్ కి ఏమైనా పెయిన్స్ వచ్చిందా అట్లాంటివి? డెఫినెట్గా దాన్ని మనం ట్రీట్ చేయగలమండి. ఏదైనా స్పెసిఫిక్ జాయింట్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నప్పుడు ఏదైతే పెయిన్ వస్తుందో జాయింట్ నుంచి వస్తుందా లేదంటే లిగమెంట్ ఇంజురీ ఏమైనా ఉందా లేదంటే టెండాన్ రప్చర్ ఏమైనా అయిందా అనేది చూసి దానికి తగ్గ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మనం ఇంప్లిమెంట్ చేస్తాము. దాంతోపాటు కొన్ని ఎక్సర్సైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు అక్కడ సాల్వ్ కాలేదంటే మీకు కింద స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు రావచ్చు. తప్పకుండా తగ్గిపోయే అవకాశం ఉంటుంది మీ పెయిన్. శ్రీలత గారు కాల్ చేశారు కరీంనగర్ నుంచి. శ్రీలత గారు. మేడం. శ్రీలత గారు మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో. ఎస్ మేడం చెప్పండి. హలో మేడం. ఎస్ చెప్పండి మేడం, చెప్తాను. ఈ మా ఆయనకు కొంచెం ఇటు వెనకాల బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుంది.
బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుంది డాక్టర్ గారు. ఇంతకుముందు ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారమ్మా బాగా దానికి? వస్తుంది. అయితే అది ఇప్పటికి 5-6 నెలలు అవుతుంది కానీ తక్కువ అవుతలేదు. వేరే ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకున్నారా దానికి? డాక్టర్ దగ్గరికి. సరే, మీరు పెయిన్ వస్తుంది అంటే కింద అక్కడ కనిపిస్తున్న నంబర్స్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు రండి, మనం ట్రీట్ చేద్దాం. శ్రీలత గారు విన్నారు కదా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కు కాల్ చేసి డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్ట్ అవ్వచ్చు. అలాగే డాక్టర్ గారు ఇందాక అన్నారు మీరు డెలివరీ తర్వాత లేడీస్కి బ్యాక్ పెయిన్స్కి ఇలాంటి అన్ని పెయిన్స్కి కూడా ఈ ట్రీట్మెంట్ యూజ్ అవుతుందంటారు? తప్పకుండా యూజ్ అవుతుందండి. ఎప్పుడైతే మనం వెజరల్ మ్యానిపులేషన్స్ చేస్తామో, అక్కడ ఉండే స్కార్ని, అడేషన్స్ని బ్రేక్ చేస్తామో, అసలు వాళ్ళ మొబిలిటీ కానివ్వండి, ఏదైతే వాళ్ళ ఫంక్షనల్ అబిలిటీ ఉంది కదా, అది కూడా చాలా డ్రాస్టిక్గా పెరిగి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అయితే చాలా డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. మేము లైవ్గా చూస్తూ ఉన్నాం కేసెస్. సో స్కార్ ఉన్న వాళ్ళకి, ఈ అడేషన్స్ ఉన్న వాళ్ళకి, వాళ్ళు కనీసం కొంచెం బరువు ఎత్తిన అప్పుడు కూడా వాళ్ళకి పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ పిల్లలు వాళ్ళతో ఆడుకునేటప్పుడు కూడా పొట్ట మీద పడ్డప్పుడు కూడా చాలా సివియర్ ఇంటెన్సిటీలో పెయిన్ వస్తూ ఉంటుంది. కానీ ఆ అడేషన్స్ని మనం బ్రేక్ చేసిన తర్వాత కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల అక్కడ ఉండే స్ట్రక్చర్స్ కూడా ప్రాపర్గా స్ట్రెంగ్త్ అయ్యి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ పెయిన్ కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంటే కంప్లీట్గా క్యూర్ అవుతుందా లేకపోతే? ఎస్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో కంప్లీట్గా క్యూర్ అయిపోతాయి. ఎందుకంటే ఏ స్ట్రక్చర్ అయినా మనం దానికి ప్రాపర్గా దాని మీద వర్కౌట్ చేసినప్పుడు ఎవ్రీ స్ట్రక్చర్ హ్యాస్ టు చేంజ్. ఒక స్ట్రక్చర్ని మనం ఏ విధంగా అయితే ఇనిషియేషన్ తీసుకుని దాని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నామో, ఆ స్ట్రక్చర్ మెల్లమెల్లగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ చేంజ్ ఇన్ ద సెన్స్ ఆ స్ట్రక్చర్లో స్ట్రాంగ్నెస్ పెరగడం జరుగుతుంది, స్ట్రక్చర్ హెల్తీగా ఉంటుంది. సో దానివల్ల దాని కెపాసిటీ కూడా పెరుగుతుంది. ఇప్పుడు సపోజ్ మనం జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజెస్ ఎప్పుడైతే చేస్తామో, స్టార్టింగ్లోనే మనం ఒక 10 kg 15 kg డంబుల్తోని వర్కౌట్ చేయము. సో స్లోగా స్టార్ట్ చేసుకుంటాం. సో అలాగే ఎప్పుడైతే మనము ఆ స్ట్రక్చర్ని రిలీజ్ చేసుకున్న తర్వాత, ఆ స్ట్రక్చర్ అడేషన్స్ అన్నీ రిలీజ్ అయిపోయిన తర్వాత, అడేషన్స్ అంటే ఇలా గట్టిగా ఉంటుంది చూడండి, మనకి ఆపరేషన్ చేసిన లైన్లో పైన దాని కింద చాలా గట్టిగా ఉంటుంది, దాన్ని పట్టుకుంటే కూడా చాలా పెయిన్ ఉంటుంది. సో దాన్ని ఎప్పుడైతే మనం బ్రేక్ చేస్తామో దాని తర్వాత ఆ స్ట్రక్చర్ ప్రాపర్గా ఫంక్షనింగ్ చేయడం మొదలవుతుంది. దాంతోపాటు ఎక్సర్సైజెస్ చేయడం కూడా తర్వాత కూడా ఆ స్ట్రక్చర్ స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు దాని తర్వాత కూడా ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటే ఇంకా ఆ ప్రాబ్లం అనేది రిపీట్ అయ్యే అవకాశాలు ఉండవు. ఓకే, ఈ ట్రీట్మెంట్ తీసుకున్న చాలా కేసెస్లో మనం రివర్స్ అవ్వడం చూస్తూ ఉంటాం. అంటే కొంతమందికి ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతుంది. అసలు ఎందుకు అవుతుందంటారు? అలాంటి ఏమన్నా మీరు ప్రికాషన్స్ అంటే ఇలా చెయ్యాలి, డైలీ రొటీన్ ఇలా ఉండాలి అని చెప్తారా? అసలు దేని వల్ల బ్యాక్ అవ్వడం అనేది జరుగుతుంది? సో దాదాపు మన దగ్గరకు వచ్చే కేసెస్ 99% అయితే బ్యాక్ అవ్వవు. ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వదు. ఎందుకంటే మనం వాళ్ళకి ట్రీట్మెంట్ కన్సల్టేషన్లోనే చెప్తాం అన్నమాట. ఈ ట్రీట్మెంట్ అనేది 2-way ట్రీట్మెంట్. మనం ఎప్పుడైనా ట్రీట్ చేసేటప్పుడు 50-50% అంటాము. వాళ్ళు 50%, మన డాక్టర్స్ దగ్గర నుంచి మా సైడ్ నుంచి ఒక 50% మనం ఇనిషియేషన్స్ తీసుకుంటే, వాళ్ళు దాన్ని ప్రాపర్గా ఎక్సర్సైజెస్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ ఉంటేనే ఆ స్ట్రక్చర్ హెల్తీగా స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళు ఎక్సర్సైజెస్ చేయకుండా ప్రాపర్ పోస్చర్ని మెయింటైన్ చేయకుండా ఉంటే మాత్రం డెఫినెట్గా ప్రాబ్లం అనేది రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మన దగ్గరకు వచ్చే కేసెస్ ఆల్రెడీ ఇయర్స్ నుంచి సఫర్ అవుతూ ఉంటారు అనమాట. చాలామందిని కలిసిన తర్వాత ఎక్కడ ప్రాబ్లం సాల్వ్ కాలేదు అన్న తర్వాతనే మన దగ్గరికి వస్తారు. సో మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఒకసారి వాళ్ళ ప్రాబ్లం తగ్గిపోయిన తర్వాత వాళ్ళు తప్పకుండా ఎక్సర్సైజెస్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అంత సివియర్ పెయిన్ని అనుభవించి ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్సర్సైజెస్ మానడానికి డేర్ చేయరు. సో వాళ్ళకి ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వదు. ఓకే డాక్టర్ గారు, అసలు ఈ విజరల్ మ్యానిపులేషన్ అనేది ఈ డయాబెటీస్, అల్సర్, హార్ట్లో స్టంట్స్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు అంటారు? ఒకవేళ చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? ఎస్, సో ఈ విజరల్ మ్యానిపులేషన్స్ మనం చేసేటప్పుడు ఏదైనా సర్జికల్ ఇన్సిజన్ జరిగినప్పుడు ఒక 3 months వరకు అయితే మనం దాన్ని చేయము. 3 months తర్వాత మెల్లగా స్టార్ట్ చేయడం మొదలు పెడతాము. అండ్ మనము ఇది డైలీ కూడా చేయము. వారానికి ఒకసారో, రెండు వారానికి ఒకసారో, లేదంటే 6 weeks ఒకసారి అట్లా చేస్తాం. కాబట్టి మెల్లమెల్లగా ఆ స్ట్రక్చర్ ఏదైతే సర్జికల్ ప్రొసీజర్ జరిగిన తర్వాత కూడా మనం చేసిన తర్వాత ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ హ్యూజ్ టైం. కాబట్టి మనకి ఎఫెక్టివ్నెస్ అనేది చాలా బాగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ చేసేటప్పుడు కూడా వాళ్ళ కోఆపరేషన్ని బట్టి, వాళ్ళకు ఉండే పెయిన్ ఇంటెన్సిటీని బట్టి మెల్లగా మనం చేసుకుంటూ వెళ్తాం అన్నమాట.
ఓకే. అసలు ఈ ట్రీట్మెంట్ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందంటారు? ఎందుకంటే చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. Yes. ఏం చేస్తారో అసలు ఏంటో అని Yes. కొంతమంది భయపడుతూ ఉంటారు కూడా. Yes. సో మనం ఒక ప్రాసెస్ చెప్తే వాళ్ళు కొంచెం క్లియర్ చేసుకుంటారు. సో విజరల్ మ్యానిపులేషన్స్ అంటే ఇప్పుడు మనకి సపోజ్ లార్జ్ ఇంటెస్టైన్ తీసుకోండి. లార్జ్ ఇంటెస్టైన్ సీకం మనకి కింద ఉంటుందన్నమాట. ఏదైతే మనము ఇలా పొట్ట దగ్గర కింద భాగంలో మనము ఈ వేళ్ళు ఇలా పెట్టేసి కింది కానీ చూడండి, కొంతమందికి ఇక్కడ పెయిన్ ఉంటుంది లోపల. సో ఆ పెయిన్ ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడి నుంచి ఏదైతే లిగమెంట్స్ ఉంటాయో ఆ టైట్నెస్ ఉండడం వల్ల మనకి పెయిన్ ఉంటుంది. సో ఎప్పుడైతే దీన్ని మనం రిలీజ్ చేసుకుంటామో, ఇక్కడ రిలీజ్ చేసుకోవడం వల్ల మనకి బ్యాక్ పెయిన్ లేదంటే అప్పర్ థొరాసిక్ పెయిన్ కానీ షోల్డర్లో ఉండే పెయిన్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో మనం దాన్ని ఆ స్ట్రక్చర్స్ని ప్రాపర్గా రిలీజ్ చేసుకుంటాం అనమాట. లివర్ ఉంది, లివర్ని కూడా మనం దాన్ని ప్రాపర్గా ఫంక్షన్ పొజిషన్లో పెట్టి దాన్ని కరెక్ట్గా మూవ్ చేయడం జరుగుతుంది అనమాట. ఆర్గాన్ మొబిలిటీతో పాటు మనం కూడా స్లోగా మూవ్ చేసుకుంటాం దాన్ని. సో అక్కడ ఉండే రెస్ట్రిక్షన్స్ కూడా రిలీజ్ అయిపోతుంది. దాంతోపాటు మనకి ఏదైతే వ్యాగస్ నర్వ్ ఉంటుంది, వ్యాగస్ నర్వ్ మన బ్రెయిన్కి సప్లై చేస్తుంది. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం కదా. సో ఎప్పుడైతే ఈ స్ట్రక్చర్స్ ప్రాపర్గా ఫంక్షనింగ్ చేయడం మొదలవుతుందో దానికి ఏదైతే రిలేటెడ్ అసోసియేట్ స్ట్రక్చరల్ రెస్ట్రిక్షన్స్ అంటామో, అసోసియేట్ ప్రాబ్లమ్స్ అంటామో అది కూడా తగ్గిపోతుంది అనమాట మనకి. ఓకే. అసలు ఈ టాపిక్ మనం ఫస్ట్ డిస్కస్ చేస్తున్నప్పుడు మీరు ఒక వర్డ్ అన్నారు, కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్ అని. అసలు ఈ కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్ కి విజరల్ మ్యానిపులేషన్ కి అసలు డిఫరెన్స్ ఏంటి? సో కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్ అనేది ప్యూర్గా సపోజ్ మనకి నెక్ పెయిన్ వస్తుంది, సో నెక్ని డైరెక్ట్గా క్రాక్ చేస్తాం, మనం మ్యానిపులేట్ చేస్తాము. సో దానివల్ల అక్కడ ఏదైతే వర్టిబ్రాస్ కానివ్వండి లేదంటే జాయింట్స్ ఏదైతే ఉంటాయో డిస్క్లు అవి రిలీజ్ అయిపోతాయి అన్నమాట. మనకి కొన్ని గ్యాసెస్ రిలీజ్ అవుతాయి క్రాక్ చేసినప్పుడు. సో ఏదైనా డిస్ఫంక్షన్స్ రెస్ట్రిక్షన్స్ ఉంటే అది మ్యానిపులేషన్స్ చేసిన తర్వాత ఫ్రీ అయిపోయి మన జాయింట్ రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ అనేది పెరుగుతుంది. సో దాన్ని మనం కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్ అంటాము. ఈ విజరల్ మ్యానిపులేషన్స్ అంటే మనం ఆర్గాన్స్ని మొబిలైజ్ చేసుకుంటాం అన్నమాట. సో దీంట్లో దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది డైరెక్ట్గా జాయింట్ని మొబిలైజ్ అండ్ మ్యానిపులేట్ చేస్తాం, దీంట్లో మనం ఆర్గాన్స్ని మొబిలైజ్ చేస్తాం. ఓకే డాక్టర్ గారు, కొంతమందికి లివర్లో నొప్పి ఉంటుంది, దానివల్ల వెన్నులో నొప్పి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటారా? ఒకవేళ వస్తే కనుక ఈ ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది? ఎస్. సో మనకి లివర్ దగ్గర ప్రాబ్లం ఉన్నప్పుడు, లివర్ దగ్గర అక్కడ ఉండే లిగమెంట్స్ రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ C4, C5 ఏరియాలో ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. పెయిన్ అక్కడ చూపిస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు మన ఈ థొరాసిక్ ఏరియా T7, T10 ఏరియాస్ అంటాం అనమాట. థొరాసిక్ అంటే అప్పర్ బ్యాక్. అండ్ దాంతోపాటు మనకి గ్లీనోహ్యూమరల్ జాయింట్ అంటాము, రైట్ సైడ్ గ్లీనోహ్యూమరల్ జాయింట్ అంటే షోల్డర్ జాయింట్. సో అక్కడ కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక ఆర్గాన్కి రిలేటెడ్ పాయింట్స్ చాలా ఉంటాయి, ప్లస్ లో బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి, SI జాయింట్లో పెయిన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాగా మనము ఎప్పుడైతే కేసు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని ప్రాపర్గా అసెస్ చేయడం జరుగుతుంది. అంటే ప్రాబ్లం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, దేనివల్ల స్టార్ట్ అవుతుంది, అది మజిల్ రిలేటెడ్ ప్రాబ్లమా, లేదంటే ఆర్గాన్ రిలేటెడ్ ప్రాబ్లమా, లేదంటే మనకి జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమా, లేదంటే లిగమెంట్ రిలేటెడ్ ప్రాబ్లమా, లేదంటే నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉందా. సో ప్రాపర్గా అసెస్ చేసి ఒకవేళ మల్టిపుల్ స్ట్రక్చర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మల్టిపుల్ ఏరియాస్కి ట్రీట్మెంట్ చేస్తాం. లేదు మల్టిపుల్ స్ట్రక్చర్స్ ఇన్వాల్వ్ అవ్వలేదు, ఒక స్పెసిఫిక్గా ఒక స్ట్రక్చరే ఇన్వాల్వ్ అయ్యి ఉంది అంటే అప్పుడు చాలా స్పెసిఫిక్గా ఒక ఏరియాని ఏదైతే ఎఫెక్ట్ అయి ఉందో ఆ ఏరియాని ట్రీట్ చేయడం జరుగుతుంది. కానీ మన దగ్గర ఎప్పుడైతే కేసెస్ క్రానిక్ కండిషన్స్లో వస్తాయో, ఇయర్స్ నుంచి సఫర్ అయ్యి ఉన్న వాళ్ళు మన దగ్గరికి వస్తారో వాళ్ళల్లో మనం చూసేది ఏంటంటే ఒక స్ట్రక్చర్ ఎఫెక్ట్ అయినప్పుడు దాని ఎర్లీ స్టేజ్లో మనం ఎప్పుడైతే ట్రీట్మెంట్ తీసుకోమో దానివల్ల దానివల్ల ఇంకోటి మల్టిపుల్ స్ట్రక్చర్స్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకోసమే మనం ట్రీట్ చేసేటప్పుడు మల్టిపుల్ స్ట్రక్చర్స్కి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి చాలా సిగ్నిఫికెంట్ రిజల్ట్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓకే, మీ ఎక్స్ప్లెనేషన్ అంతా విన్న తర్వాత వ్యూవర్స్కి ఒక డౌట్ వచ్చి ఉంటుంది, వాళ్ళ తరపు నేను అడుగుతాను. Yes. ఈ లేడీస్కి మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బ్యాక్ పెయిన్ రావచ్చు, స్టమక్ పెయిన్ రావచ్చు, అలాంటి వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ యూజ్ అవుతుందంటారు? ఎస్. ఇప్పుడు మనము యూటరస్లో డిస్ఫంక్షన్ కానివ్వండి, అక్కడ మజిల్ టైట్నెస్ కానివ్వండి, లేదంటే చాలామందికి
యూరినరీ ట్రాక్లో ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. సో యూటరస్ దగ్గర ఎప్పుడైతే టైట్నెస్ ఉంటుందో మెన్సువల్ టైంలో వాళ్ళకి చాలా విపరీతంగా పెయిన్ ఉంటుంది. సో ఆ సైకిల్లో కానప్పుడు నార్మల్ టైంలో మనం దాన్ని ఆ స్ట్రక్చర్స్ని రిలీజ్ చేసుకుంటాం అన్నమాట. సో దానివల్ల కూడా వాళ్ళకి ఆ టైంలో వచ్చే నొప్పులు కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. సో మనం లైవ్గా అంటే కేసెస్ని చూస్తూ ఉన్నాము ఇలాంటి ప్రాబ్లమ్స్తోని సఫర్ అయ్యే వాళ్ళని. సో ఎప్పుడైతే సైకిల్లో ఉంటారో అప్పుడైతే ట్రీట్ చేయము, కాకపోతే తర్వాత చేస్తాము. అంటే నార్మల్ టైంలో చేసిన తర్వాత దాంతోపాటు కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల కూడా వాళ్ళకి ఏదైతే ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ ఉందో అది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, కొందరికి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు, బట్ హెడ్ పెయిన్ వస్తుంటే హెడేక్ వస్తూ ఉంటుంది. అవునండి. సో వాళ్ళకి ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది అంటారు? ఎందుకంటే ఇది కొంచెం డెలికేట్గా చూస్తారు హెడ్ ప్రాబ్లమ్ అనేది. అవునండి. సో ఎంతవరకు సో మనకి క్రేనియల్ బేస్డ్ రెస్ట్రిక్షన్స్ అంటాం. క్రేనియల్ బేస్డ్ రెస్ట్రిక్షన్స్ అంటే చాలా మందికి హెడేక్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు హెడేక్ రావడానికి రీజన్స్ కొంతమందికి ఆర్గాన్ డిస్ఫంక్షన్స్ అవ్వచ్చు, లేదంటే ఈ C1 C2 ఏరియా అప్పర్ సర్వికల్లో డిస్ఫంక్షన్స్ అవ్వచ్చు. కొంతమందికి టెన్షన్ హెడేక్స్ ఉంటుంది, కొంతమందికి మైగ్రేన్ ఉంటుంది. సో దాంట్లో కూడా మనం స్పెసిఫిక్గా చూస్తాం ఈ హెడేక్ దేనివల్ల వస్తుంది, మైగ్రేన్ వల్ల వస్తుందా, లేదంటే టెన్షన్ హెడేకా, లేదంటే ఈ వర్టిబ్రా రిలేటెడ్ ప్రాబ్లమా, లేదంటే ఆర్గాన్ రిలేటెడ్ ప్రాబ్లమా. సో ఏదైతే దేనివల్ల అయితే ఆ ప్రాబ్లం అనేది మనకు వస్తుంది అని మనం అసెస్మెంట్లో రూల్ అవుతుందో దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఆ ప్రాబ్లం కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అలాగే గాల్ బ్లాడర్లో పెయిన్ ఉంటుంది కొంతమందికి. సో ఈ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి ఎంత % వరకు పెయిన్ రిలీఫ్ ఇవ్వచ్చు అంటారు? ఎస్. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు, గాల్ బ్లాడర్లో రెస్ట్రిక్షన్స్ అవి ఉన్నప్పుడు అది ప్రాపర్గా ఫంక్షనింగ్ చేయదు. సో దానివల్ల కూడా మనకి సర్వైకల్ ఏరియాలో, థొరాసిక్ ఏరియాలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మనము దాన్ని రిలీజ్ చేస్తామో పైన పెయిన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అండ్ డెఫినెట్గా ఇంతకుముందు అన్నట్టుగా సివియారిటీ ఆఫ్ ప్రాబ్లమ్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అంటే ఒక స్ట్రక్చర్ అనేది చాలా వర్స్ట్ కండిషన్లో ఉందంటే అలాంటి కండిషన్స్లో చాలామంది సర్జరీస్కి ప్రిఫర్ చేయడం జరుగుతుంది. చాలామందికి గాల్ బ్లాడర్ రిమూవల్ సర్జికల్గా దాన్ని రిమూవ్ చేసేస్తారు. సో మనం ఎప్పుడైతే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కానీ లేదంటే సిటీ అబ్డామిన్ కానీ పేషెంట్కి ప్రిఫర్ చేస్తామో, ఓకే ఈ ఆర్గాన్స్ వల్ల మనకి ప్రాబ్లం వస్తుందని మన అసెస్మెంట్లో రూల్ అవుట్ అవుతే వాళ్ళకి ఈ 2 టెస్ట్లు మనం చెప్పడం జరుగుతుంది. సో దాంట్లో వచ్చిన రిపోర్ట్ని బట్టి, సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ని బట్టి మనం డిసిజన్ తీసుకుంటాము. అది మనం ట్రీట్మెంట్ చేయాలా లేదంటే వేరే స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి ప్రిఫర్ చేయాలనేది వచ్చిన రిపోర్ట్ని బట్టి డిసిజన్ తీసుకోవడం జరుగుతుంది. ఎస్. ఓకే డాక్టర్ గారు, అసలు ఈ ట్రీట్మెంట్ తర్వాత ఏదైనా మెడికేషన్ ఇవ్వడం జరుగుతుందా? అంటే ఈ ట్రీట్మెంట్తో ఫాలో అప్గా ఏదైనా మెడికేషన్ ఇస్తారా? అంటే ఇంత పీరియడ్ అని ఉంటుందా దానికి? ఎస్. సో మనమైతే మెడికేషన్స్ ప్రిఫర్ చేయము, ఎందుకంటే మస్కులోస్కెలిటల్ కండిషన్స్లో ఏదైతే వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయో దాన్ని త్రూ ఎక్సర్సైజ్ థెరపీ ద్వారా అండ్ మాన్యువల్ థెరపీ ద్వారా మనం దానికి సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అండ్ ఏదైతే మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటి ప్రాబ్లమ్స్కి మనం చేసిన ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అండ్ రిజల్ట్ కూడా 99% కేసెస్లో మనం సిగ్నిఫికెంట్గా చూస్తూ ఉంటాం. సో మన దగ్గర మనం ఎటువంటి మెడికేషన్స్ ప్రిఫర్ చేయడం జరగదు పేషెంట్స్కి. అండ్ పేషెంట్స్ ఎవరైతే మన దగ్గరికి వస్తారో వాళ్ళు ఆల్రెడీ అన్ని ట్రై చేసి ఉంటారు కాబట్టి ఆ మెడిసిన్స్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు కూడా ఇష్టపడరు తీసుకోవడానికి. ఓకే డాక్టర్ గారు, విక్రమ్ గారు కాల్ చేశారు సంగారెడ్డి నుంచి. విక్రమ్ గారు మేడం గారు నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. సంగారెడ్డి నుంచి మాట్లాడుతాను, విక్రమ్ అండి. చెప్పండి సార్. చెప్పండి. మా మిస్టేక్ కి ఒక 3 years నుంచి జాయింట్ పెయిన్స్ ఉన్నాయండి బాగా క్లియర్గా. ఇక్కడ మల్టిపుల్ జాయింటా ఒక జాయింటా? టోటల్ బాడీ జాయింట్ పెయిన్స్ అండి. ఎక్కువ జాయింట్స్ ప్రాబ్లం, ఎక్కువ జాయింట్స్లలో ఉందా పెయిన్? మా బాడీలో ఎక్కడెక్కడ జాయింట్స్ ఉన్నాయో అక్కడ మొత్తం జాయింట్ పెయిన్స్ వాపు వస్తుంది. ఎక్కడెక్కడ జాయింట్స్ వాపు వచ్చి పెయిన్ వస్తుంది అన్నది. ఓకే ఓకే. అదే టెస్ట్ చేయిస్తే ఎస్ఎల్ఈ అని ఒక రిపోర్ట్ ఇచ్చారండి. ఏమని ఇచ్చారు? ఎస్ఎల్ఈ. అది రుమటాయిడ్ దగ్గర చేయిస్తే ఎక్స్ఎల్ అని రిపోర్ట్ ఇచ్చారు. అది ఓకే. అది 3 years నుంచి టాబ్లెట్స్ వాడతాం కానీ ఏం క్యూర్ లేదండి. ఇంకా ఈ చలి వెదర్ కు వర్షం పడ్డప్పుడు చలికాలము ఉన్నప్పుడు ఎక్కువ వాపులు వచ్చి పెయిన్స్ వస్తాయి. సో మీ ప్రాబ్లం అనేది పెథాలజికల్ ప్రాబ్లం కింద కన్సిడర్ చేస్తాము. మల్టిపుల్ జాయింట్స్లో పెయిన్ వస్తూ ఉంది, ప్లస్ మనము
ఏదైనా తిన్నప్పుడు లేదంటే చలికాలంలో ఆ నొప్పులు పెరుగుతున్నాయంటే దాన్ని పర్టికులర్గా పెథలాజికల్ ప్రాబ్లం కింద కన్సిడర్ చేస్తాము. సో మీరు కలవాల్సింది రుమటాలజిస్ట్ని కలవాలి. రుమటాలజిస్ట్ని కలిసిన తర్వాత ఇంకా కొన్ని స్పెసిఫిక్ టెస్టులు చేస్తారు. ఆర్ఏ ఫ్యాక్టర్, సీరం క్రియాటిన్, యూరిక్ యాసిడ్ లెవెల్స్, ఇవన్నీ టెస్టులు చేసి ఎక్కడ దేనివల్ల తనకి మల్టిపుల్ జాయింట్స్లో ప్రాబ్లం వస్తుంది అనేది రూల్ అవుట్ చేసిన తర్వాత కొన్ని మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీరు స్పెసిఫిక్గా కొంచెం డైట్ కూడా ఫాలో చేయాల్సి వస్తుంది. దాంతోపాటు ఎక్సర్సైజెస్ మీకు హెల్ప్ఫుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. రైట్. ఓకే డాక్టర్ గారు, విక్రమ్ గారు మాట్లాడాక నాకు డౌట్ వచ్చింది. Yes. ఏంటంటే ఈ విజరల్ మ్యానిపులేషన్ అనేది అసలు ఎలాంటి టెస్ట్లు చేసి మీరు డిసైడ్ చేస్తారు ఈ ట్రీట్మెంట్ చేయాలి అనేది? ఎస్. సో మనము ఏదైతే యాజ్ ఎ ఫిజికల్ థెరపిస్ట్గా, నేను మాన్యువల్ థెరపిస్ట్గా మనం చేసేది ఫిజికల్ ఎగ్జామినేషన్స్ అంటాం. ఫిజికల్ ఎగ్జామినేషన్స్ అండ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్, దాంతోపాటు రేడియోలాజికల్ ఎగ్జామినేషన్స్ అంటాం. రేడియోలాజికల్ ఎగ్జామినేషన్ అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కానీ లేదంటే సిటీ అబ్డామిన్ కానీ తీస్తాము. దాంతోపాటు మన ఫిజికల్ ఎగ్జామినేషన్స్ ఏదైతే స్ట్రక్చర్ దగ్గర మనకి ఎక్కువ పెయిన్ ఉందనుకోండి, ఎప్పుడైతే ఆ ఆర్గాన్ హెల్తీ అండ్ స్ట్రాంగ్ ఉంటుందో ఆ ఆర్గాన్స్ని మనం ప్రాపర్గా మొబిలైజ్ చేసినప్పుడు అక్కడ పెయిన్ కానీ అలా ఏం ఉండదు. దాని మోటిలిటీ అండ్ మొబిలిటీ అనేది చాలా ప్రాపర్గా ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఆర్గాన్ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు లేదంటే ఆ ఆర్గాన్ రెస్ట్రిక్షన్ స్టిఫ్గా ఉన్నప్పుడు దాని లిగమెంట్స్, దాన్ని ఎప్పుడైతే మనం మూవ్ చేస్తామో చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో దాన్ని ఎప్పుడైతే మనం దీన్ని కన్సిడరేషన్ తీసుకొని దాంతోపాటు దాని అసోసియేట్ ఏరియాస్ తీసుకుంటాం అన్నమాట. సో డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఆర్గాన్ ప్రాబ్లమ్స్తో రారు. మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ మస్కులోస్కెలిటల్ రెస్ట్రిక్షన్స్తోనే వస్తారు. అంటే నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, థొరాసిక్ స్పైన్ పెయిన్ లేదంటే షోల్డర్ పెయిన్తో వస్తారు. సో అలాంటి పేషెంట్స్కి మనము ఈ ఏరియాస్కి ట్రీట్మెంట్ చేసుకుంటూ దీనికి సపరేట్గా ఆర్గాన్స్ని కూడా మొబిలైజ్ చేయడం జరుగుతుంది. సో మనం ఎప్పుడైతే ఫిజికల్ ఎగ్జామినేషన్లో ఎగ్జామినేషన్ చేస్తామో ఆ ఏరియాలో ప్రాబ్లం ఉన్నప్పుడు డిస్ఫంక్షన్, పెయిన్ ఉంటుంది. కాబట్టి అలాంటి కేసెస్కి మనము ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడిగి పర్టికులర్గా ఆర్గాన్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళని అడగడం జరుగుతుంది. ఒకవేళ ఉంది అనుకుంటే మాత్రం టెస్ట్లకు పంపించడం జరుగుతుంది. ఆ టెస్ట్లలో మనకి రూల్ అవుట్ అయిపోతుంది ఓకే ప్రాబ్లం ఏంటి అనేది. సో అప్పుడు సిచ్యువేషన్ని బేస్ చేసుకొని, సివియారిటీని బేస్ చేసుకొని డిసిజన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, విజరల్ మ్యానిపులేషన్ గురించి మాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేశారు. అలాగే మా హెచ్ఎంటీవీ వ్యూవర్స్ ఒక ప్రాబ్లమ్స్కి కూడా చక్కటి సొల్యూషన్ అందించినందుకు థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే. చూశారు కదా, ఇదే వాళ్ళ జీవనరేఖ. చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ.